హలో ఫ్రెండ్స్, నేను మీ జయకృష్ణ. ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ ఇతను. అతని వయసు 41 సంవత్సరాలు అన్నమాట. అయితే అతను ఒక ఫేక్ ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్. అసలు చాలా ఎలా ఉందంటే స్టోరీ గమ్మత్తుగా ఉంటుందన్నమాట. అసలు అతను పోలీసే కాదు, కానీ ఒక ఐపీఎస్. అసలు బ్యాడ్జే కానీ, ఆయన వేసుకున్న డ్రెస్సే కానీ, ఆయన క్యాపే కానీ ఒరిజినల్ పోలీస్కి అయితే తీసిపోడు. అతను వాడే కారే కానీ, డ్రైవరే కానీ ఎవ్వరు చూసినా సరే నిజమైన పోలీసా, నిజమైన పోలీసుని కూడా పోలీస్ అని నమ్ముతారు లేదో తెలియదు, కానీ ఈయనైతే నిజమైన పోలీస్ అని చెప్పి పోలీసులే నమ్మారనమాట. అది కాకుండా క్రేజీగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు మొన్న విజయనగరం సైడ్ పార్వతీపురం జిల్లా అందులో పర్యాటనకి వెళ్ళినప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ గారితో పాటు తిరుగుతూ పవన్ కళ్యాణ్ గారిని ఫోటోలు తీస్తూ ఒక రోజంతా పవన్ కళ్యాణ్ గారి పక్కనే గడిపారనమాట. ఆ విషయం పోలీసులకు కూడా తెలియదు. కానీ ఎప్పటికైనా సరే నిజం బయటపడుద్ది అన్నట్టు అతని గుట్టయితే రట్టయిందనమాట. ఇప్పుడైతే కటకటగా కటకటాల మధ్యలో అయితే ఉన్నాడనమాట. సో అతని స్టోరీ గురించి మనం అయితే అయితే కళ్యాణ్ గారితో తిరిగేశారనమాట. అటు గన్ మ్యాన్తో, ఇటు ఐపీఎస్ ఆఫీసర్లతో, అటు ఐఏఎస్ ఆఫీసర్లతో అయితే అసలు ఇతను ఫేక్ పోలీసా అని నమ్మలేనట్టు అంత ఈజీగా వాళ్ళ మధ్యలో కళ్యాణ్ గారితో పాటు గట్టిగా అయితే తిరిగేశాడు అనమాట. ముఖ్యంగా ఇది చోటు చేసుకుంది మక్కువ మండలం అనమాట, పార్వతీపురం జిల్లా. పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారనమాట, నాకు మక్కువ మండలం అంటే మక్కువ ఎక్కువ అని. అలాగే అక్కడ బాగోలు అనే ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ బాగా ట్రైబల్ ఏరియా అనమాట. పోలీస్ సెక్యూరిటీ గట్టిగా ఉందన్నమాట. అయితే ఇంతమంది పోలీస్ సెక్యూరిటీలో ఈ పర్సన్ వచ్చి అంటే ఫేక్ ఐపీఎస్ పవన్ కళ్యాణ్ గారి మధ్యలో తిరుగుతూ, అంటే ఆయన వేసిన డ్రెస్సే కానీ, వాడిన వెహికలే కానీ, వెహికల్ మీద ఉండే నెంబర్ ప్లేటే కానీ, మరియు ఆయన డ్రైవరే కానీ, ఈయన డ్రెస్ సెన్సే కానీ, ఈయన బాడీ లాంగ్వేజే కానీ, ఇవన్నీ చూసి అక్కడ గవర్నమెంట్ ఆఫీసర్లు, ఐపీఎస్లు, ఐఏఎస్లు, ఆఖరికి విఆర్ఓలు, ఎంఆర్ఓలు, కలెక్టర్లు అందరూ కూడా మోసపోయారనమాట. అంటే అంతమంది జనంలో ఎవరు గుర్తించలేకపోయారు. సో ఇక్కడ నుంచి అయితే మనోడి స్టోరీ అయితే స్టార్ట్ అయిందనమాట. బలివాడ సూర్యప్రకాష్ అనే వ్యక్తి, వయసు 41 సంవత్సరాలు, అంబటి వలస విలేజ్, విజయనగరం జిల్లా అనమాట. అయితే ఈయన ఎడ్యుకేషన్ గురించి, ఈయనకు వచ్చిన థాట్స్ గురించి, ఈయనకు వచ్చిన ఫేక్ ఐపీఎస్ పోలీస్ థాట్స్ గురించి మనమైతే మాట్లాడుకుందాం. అసలు ఫస్ట్ ఈయన బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుకుందాం. ఈయన బ్యాక్గ్రౌండ్ స్టోరీ వచ్చి ఈయన 1983లో పుట్టాడనమాట. 2003, 2005 ఆర్మీలోకి వెళ్ళాడు. కానీ అక్కడ ఆర్మీలో మనం ఈ ఆర్మీ అంతా మన వల్ల కాదని చెప్పి వెనక్కి వచ్చి బొబ్బిల్లో అయితే బీటెక్ చేశాడనమాట. ఆ తర్వాత కర్ణాటకలో ఎంబీఏ చేశాడు. అయితే వీళ్ళ నాన్నగారు ఒక ఏరియాలో 9 ఎకరాలు స్థలం అయితే కొన్నారు. దాని తర్వాత ఆ ల్యాండ్ పేపర్స్ ఆయన దగ్గరే ఉన్నాయి. ఆయన 2020 కోవిడ్లో అయితే ఆయన అయితే చనిపోయారనమాట. అయితే ఆ ల్యాండ్ పేపర్లు కొనలేదు, మధ్యలో ఉండిపోయింది. అంటే అడ్వాన్స్ ఇచ్చి ఉండిపోవడం సమ్ ఏదో జరిగింది, మీడియేటర్ల మధ్య ఉండిపోవడం. అయితే ఆ పేపర్లు ఈయనకైతే దొరికినాయి అనమాట. అప్పుడు పుట్టింది ఈయనకి థాట్ అనమాట, ఆహా నేను ఒక ఫేక్ పోలీస్ని అయితే ఆ ల్యాండ్ నేను కబ్జా చెయ్యొచ్చు అని చెప్పి 2024 జనవరిలో నేను సివిల్స్ క్రాక్ చేశాను అని చెప్పి ఫ్రెండ్స్ని, ఫ్యామిలీని ఫస్ట్ అయితే నమ్మించాడనమాట. నమ్మించి ఈయన ఒక ఫేక్ డ్రెస్సు, ఫేక్ కారు, దానికి ఒక నెంబరు, ఈయనకు ఉన్న బ్యాడ్జీలు అన్నీ యాస్టీస్గా సినిమాటిక్ స్టైల్లో అయితే దింపేశాడు అనమాట. అంటే బాడీ లాంగ్వేజే కానీ, మాట్లాడే విధానమే కానీ, ఫిట్నెస్సే కానీ, అసలు ఇంకా పోలీసులు సెట్ అవ్వరు అనమాట అంత నీట్గా. పోలీసులు కానీ ఇప్పుడు 6 ప్యాక్లు పోతాయి జాబ్లోకి వచ్చిన తర్వాత, కానీ ఈయనకైతే ఆన్ డ్యూటీలో కూడా 6 ప్యాకే ఉందన్నమాట. సో అది అయిపోయిన తర్వాత 2024లో సివిల్ క్రాక్ చేశానని చెప్పి ఐపీఎస్ పోలీస్ అయిపోయిందని చెప్పి ఈ ఫార్మర్స్ అంటే వాళ్ళ నాన్నగారు కొందాం అనుకున్న 9 ఎకరాస్ ఫార్మర్స్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ డ్రెస్ చూపించి కొద్దిగా హడావిడి చేసి 90 సెంట్లు భూమి అయితే లాగేశాడు అనమాట. 90 సెంట్లు భూమి లాగేశాడు. ఆహా ఇదేదో బాగుంది మనకి అని చెప్పి
మిగిలిన వాళ్ళని కూడా ఈ డ్రెస్ చూపించి అటు ఇటు బెదిరించడం. అలాగే ఈ ఫ్రెండ్స్ ద్వారా అంటే మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా పలానా ఐపీఎస్ లేకపోతే పలానా సిఏ గారు ఏదైనా చెప్పి స్కూల్ ఫంక్షన్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళి మనోడు ఫోటోలు దిగడం, వాటిని సోషల్ మీడియా అప్లోడ్ చేయడం, ఇదంతా అయితే ఒక రకంగా వరకు అయితే బాగుందన్నమాట. అంటే అలాగా మెల్లగా తన వ్యాపారం తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అక్కడ ఎప్పుడైతే ఈ పవన్ కళ్యాణ్ గారి మీటింగ్లోకి వచ్చి ఎప్పుడైతే దూరి ఫోటోలు తీయడం, పవన్ కళ్యాణ్ గారి పక్కన తిరుగుతూ ఫోటోలు తీయడం, అలాగే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే ఈయన వీడియోలు తీయడం, ఇవన్నీ కొంప ముంచిందనమాట. ఎవరు పలానా సూర్యప్రకాష్కి అయితే. సూర్యప్రకాష్ పాపం ఈ దొంగ ఎప్పటికైనా దొరకాల్సిందే. సో ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి ద్వారా అయితే సూర్యప్రకాష్ అయితే మనోడు యూజ్ చేసిన కారే కానీ, బ్యాడ్జ్లే కానీ, డ్రెస్ మెయిన్నెస్సే కానీ చూసి అందరూ ఒరిజినల్ పోలీస్ అనుకున్నారు. ఐపీఎస్ బలివాడ సూర్యప్రకాష్ చేసింది ఏంటంటే, తను ఇప్పుడు దాకా యూజ్ చేసుకున్న పర్సన్స్ అంటే భయపెట్ట ఏదో చేసి వాళ్ళ దగ్గర నుంచి మనీ యూజ్ చేసుకుని, అంటే వైట్ కాలర్స్ పెద్ద పెద్ద మనుషులు ఉంటారు కదా, వాళ్ళకి ఈయన ఇంకా బలంగా కనబడాలంటే పవన్ కళ్యాణ్ గారి ప్రోటోకాల్ అంటే ఈ ఇక్కడ మక్కువ మండలంలో మొన్న ఆయన మీటింగ్ పెట్టారు కదా, అక్కడికి వెళ్ళి ఈయన అక్కడ హడావిడి చేసి అక్కడ సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టి ఈయన మైలేజ్ స్పీడ్ పెంచుకుందాం అంటే నాది రేంజ్ ఇంకా నేను ఒక పై అధికారికి ఇంకా పై అధికారిని అన్నట్టు హడావిడి చేద్దామని చెప్పి పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ అయితే వెళ్ళాడు అనమాట. వెళ్ళడమే అక్కడ ఉన్న ప్రోటోకాల్లో దూరిపోయి అక్కడ ఉన్న కానిస్టేబుల్కే కానీ అలాగే గన్మ్యాన్స్కే కానీ అందరికీ అక్కడ ఉన్న పొలిటీషియన్స్ కూడా ఐడియా ఇస్తున్నాడు అనమాట. ఇలా చేయండి అలాగే గన్మ్యాన్స్ని మీరు అలా నడవండి అన్నట్టు చెప్పడం. ఇవన్నీ చూసినప్పటికీ అక్కడ ఆల్రెడీ అంతమంది పోలీసులు ఎవరికి ఏంటనేది తెలియదు. ఈ మండలం నుంచి వచ్చారా లేకపోతే ఆ జిల్లా నుంచి వచ్చారా లేకపోతే ఎక్కడి నుంచి వచ్చారా అన్నట్టు ఈ పోలీసులు కూడా అనుకుంటారనమాట. సో ఈయన చేసిన బాడీ లాంగ్వేజ్, ఈయన చేసిన హడావిడికి అక్కడ ఉన్న ఒరిజినల్ పోలీసులకే కానీ కలెక్టర్లకే కానీ ఎవ్వరికి కూడా చిన్న డౌట్ అయితే రాలేదన్నమాట. కాకపోతే ఒక వారం తర్వాత ఈయన ఇక్కడ దిగిన ఫోటోలు ఇవన్నీ సోషల్ మీడియాలో ఎప్పుడైతే అప్లోడ్ చేశాడో అప్పుడైతే మనోడు పాపం అంటే పండిపోయిందనమాట. అప్పటి నుంచి మనోడికి మ్యూజిక్ అయితే స్టార్ట్ అయింది. ఈ కుర్రోడే ఫేక్ ఐపీఎస్ ప్రకాష్. ఆయన వాట్సాప్ పేరు కూడా సూర్య వేవింగ్ సిస్టమ్స్ అని చెప్పి నీట్గా అయితే సెట్ చేసుకున్నాడు అనమాట. సెట్ చేసుకొని తర్వాత ఆయన ఐడి కార్డ్ అయితే ఎంత నీట్గా ఉంటుందంటే బి సూర్యప్రకాష్ రావు ఐపీఎస్ డిఎస్పి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అలాగే బ్రాకెట్లో 76RR, అలాగే కింద P78842 నెంబర్తో సహా చాలా నీట్గా క్లారిటీగా ఎడిటింగ్ చేసుకొని అయితే మన ఐపీఎస్ ఆఫీసర్ అయితే ప్రోటోకాల్లో అయితే దూరాడు అనమాట. అంటే తన ఇమేజ్ని ఇంకా పెంచుకోవడానికి, అంటే ఓన్లీ సోషల్ మీడియా ద్వారా తను ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడంటే మిగిలిన జనాలకి తెలియలేదా, అంటే మిగిలిన పోలీసులకి తెలియలేదా అనేది మనం ఇక్కడైతే గమనించాలన్నమాట. సో దీని గురించి హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు కూడా మాట్లాడారు. సో ఇది లా అండ్ ఆర్డర్కి కూడా నెగిటివ్ అవ్వుద్ది. సో దీని గురించి ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి అని చెప్పి ఈ మనిషిని అయితే వెంటనే అరెస్ట్ చేశారనమాట. ఇది చాలా 2 pairs of uniform, పోలీస్ నేమ్ ప్లేట్లు, ల్యాప్టాప్లు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం గురించి మాట్లాడుతూ ఒక సామాన్య వ్యక్తి ఐపీఎస్ అనే ముసుగులో ఈ ప్రోటోకాల్లో తిరుగుతూ ఒక డిప్యూటీ సీఎంతో ఫోటోలు దిగుతూ ఉన్నాడు. అసలు ఇది ఎటువంటి ఆధారాలు లేకుండా ప్రస్తుతానికి నేనైతే మాట్లాడలేను, నాకు ఆధారాలు దొరికిన తర్వాత నేను దీని గురించి అయితే మాట్లాడతాను అనడం జరిగింది. ఐపీఎస్ అధికారి ముసుగులో ఒక వ్యక్తి తిరిగాడు, వచ్చాడు, మొత్తం ఫోటోలు తీసుకున్నాడు అంటే నేను అడిగాను, అసలు ఎవరన్నా ఒక ఐపీఎస్ స్థాయి అధికారి వస్తే ఎవరన్నా అడుగుతాం కదా, హౌ కమ్ ఇట్ పోలీస్ హస్ ఓవర్లుక్డ్ ఇట్.